దేవుడు పైన ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అంటే కొండ మీద ఉండడు, ఆకాశ మహాకాశాల పైన ఉంటాడు. ఆయన మనకు పెట్టేవాడే గాని మన నుండి ఏమీ అడిగేవాడు కాడు. మరి గుడిలో చందాలు ఎందుకు వేస్తామంటే భక్తుల పోషణ కొరకు, ఇలాంటి మీటింగులు జరపడానికి ఖర్చు కోసం మనం చందాలు ఇస్తామే గాని మనమిచ్చే చందాలు గాని నైవేద్యాలు గాని దేవుడు పోగు చేసుకోడు, బ్యాంకులో వేసుకోడు. ఆయన ఎప్పుడు మనకి ఇచ్చేవాడే, మన నుండి ఏమి పుచ్చుకునేవాడు కాదు. తండ్రి తన పిల్లలకు ఇస్తాడు గాని పిల్లల నుండి ఏమీ తీసుకోడు. అలాగే ప్రేమగల తండ్రి గనుక ఆయన మనకు భూమిని ఇచ్చాడు, ఆకాశముని ఇచ్చాడు, మనం పీల్స్తున్నామే గాలి ఇచ్చాడు, మనము పని చేసుకోవడానికి వెలుతురు ఇచ్చాడు, కలిసి ఉండడానికి కుటుంబాన్ని ఇచ్చాడు, కొంత భూమిని ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడు, ఏదైనా గాయమైతే మానిపోయేలాగా స్వస్థత ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు ఊరకే మనకు మేళ్లు చేశాడు. ఎందుకు ఈ మేళ్ళన్నీ నాకు చేశావు? నా నుండి నీవు ఏం కోరుతున్నావు? నేను నీకు ప్రతిగా ఏమివ్వగలను? నేనంటే నీకు ఎందుకంత ప్రేమ అని మనం ఆయన దగ్గరికి వచ్చి ఎందు నిమిత్తము దేవుడు మనలను సృష్టించాడో, ఇవన్నీ ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనం అందరం తెలుసుకోవాలి. అదే జీవితం ధన్యమవుతుంది. మనము ఒక 5 అంతస్తుల డాబా మీదకి ఎక్కామనుకోండి, ఊరంతా మనకు కనబడద్ది కదా, ఎత్తులో ఉన్న వాళ్ళు అందరూ చూడగలుగుతారు కదా. అలాగే దేవుడు ఆకాశ మహాకాశాల్లో ఉండి అందరినీ చూస్తున్నాడు. దేవుడికి రూపం ఉండదు, దేవుడు మనలాంటి మానవుడు కాదు. ఆయన గురించి గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన అదృశ్యుడు, అంటే కనిపించని వాడు. గాలి ఎలా మనము చూడలేమో, అయినా గాలి ఉందా లేదా? ఉంది, లేకపోతే మనం బ్రతకగలమా? గాలి ఉంది కానీ అది మన కంటికి కనబడదు. అలాగే దేవుడు ఉన్నాడు, ఆయన మనకు కనిపించడు. మనము మనుషులను, చెట్టు పుట్లను, వస్తువులను, జంతువులను, పక్షులను చూడగలమే గాని ఆకాశం వైపు చూస్తే దేవుడు కనిపించడు. ఆయన మనిషి అయితే కదా కనబడడానికి. ఆయన ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, రూపము లేనివాడు, దృశ్యము కానివాడు, కొండల మీద గుడుల్లో ఉండనివాడు, ఆకాశ మహాకాశాల్లో ఎక్కడో ఉండేవాడు. ఈ భూమి ఆకాశం అంతా ఆయనను పట్టజాలదు. గొప్ప దేవుడు ఆయన. ఆయనే నిన్ను నన్ను సృష్టించాడు. ఆయన ఎత్తులో ఉండి అందరినీ చూస్తున్నాడు. మనకు ఆయన కనబడడు కానీ మనందరినీ ఆయన చూస్తుంటాడు. ఒక నల్లని అద్దము లోపల ఓనర్ గారు కూర్చున్నారు. ఆ ఆఫీసులో ఇటు అటు పనివారు వరుసగా ఇటు 10 మంది అటు 10 మంది కూర్చున్నారు. ఈ 10 మందిని లోపల ఉన్న మేనేజర్ గారు చూస్తూ ఉంటారు. కానీ ఆ బయట పని చేసుకునే వాళ్ళకి లోపల ఉన్న మేనేజర్ గారు కనబడరు. అందుకనే భయంగా ఉంటారు. లోపల ఓనర్ గారు ఉండి మనల్ని చూస్తున్నారేమో, మనం సరిగా పని చేయకపోతే మనకు జీతం ఇవ్వరు అని భయంగా ఉంటారు. అలాగే దేవుడు మనకు కనిపించకపోయినా ఆయన నిత్యము మనల్ని చూస్తూనే ఉంటాడు. ఒక భక్తుడు అన్నాడు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు, నా పడక నా నడక నీకు తెలుసు, నేను ఎక్కడున్నానో కూడా అది నీకు తెలుసు,
నా మనసులో ఏం ఆలోచిస్తున్నానో కూడా నీకు తెలుసు. నేను తర్వాత ఏం చేయబోతున్నానో కూడా నీకు తెలుసు. ఎందుకంటే నీవు నన్ను సృష్టించావు గనుక నా ఒంట్లో ఎలా ఉందో, నా హృదయము ఏ విషయం ఆలోచిస్తుందో సమస్తము నీకు తెలుసు అని భక్తుడు అంటున్నాడు. దేవుడు ప్రేమ గలవాడు గనుక మనల్ని సంకెళ్లతో కట్టి పడేయక మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. మనము పశువుల్ని కట్టేస్తాం కదా, పెంపుడు కుక్కని గొలుసుతో కట్టేస్తాం, ఆవును కానీ గేదెని కానీ తాడుతో కట్టేస్తాం. ఎందుకు? అది రమ్మంటే రావాలి, ఉండమంటే ఉండాలంతే. అయితే దేవుడు మనల్ని కూడా గొలుసుతో కట్టేసి, హే కూర్చో అంటే కూర్చోవడం, లే అంటే లేవడం, రా అంటే రావడం అలా చేశాడా? లేక మనకు స్వేచ్ఛ ఇచ్చి మనల్ని ప్రేమించాడా? చెప్పండి. నీ ఇష్టం. ఒక ప్రక్క జీవాన్ని పెట్టాను, ఓ ప్రక్క మరణాన్ని పెట్టాను. ఓ ప్రక్కన బ్రాందీ షాపు పెట్టాను, ఒక పక్కన పాల కేంద్రం పెట్టాను. నీవు బ్రాందీ తాగి చచ్చిపోతావా, లేక పాల కేంద్రంలో పాలు కొనుక్కొని ఆరోగ్యంగా బ్రతుకుతావా? నీ ఇష్టం. అలాంటి స్వేచ్ఛ దేవుడు మనకు ఇచ్చాడు. తల్లిదండ్రులు పిల్లల్ని కని వారిని మంచి కాలేజీలోనో స్కూల్లోనో చేర్పించి, అమ్మా బాగా చదువుకో తల్లి, ఎవరి జోలికి వెళ్ళకు, ప్రేమ దోమ అనకు, బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, అప్పుడు పెళ్లి కొడుకు నిన్ను వెతుక్కుని వస్తాడు, ఈ అమ్మాయికి ₹1,00,000 జీతమట, చాలా మంచిదట అని మంచి సంబంధం వస్తుందమ్మా అని తల్లిదండ్రులు ఆమెను ప్రేమించి వాళ్ళు చెప్పులు కొనుక్కోకుండా, బట్టలు కొనుక్కోకుండా ఆ అమ్మాయికి చూడిదారు కొని మెడలో బంగారు గొలుసు వేసి బాగా చదువుకోమా అని మంచి కాలేజీలో చేర్పించారు. అయితే ఈ పిల్ల చదువుకోకుండా ఎవడో కుర్రోడు బండెక్కి తిరుగుతుందనుకోండి, జీవితాన్ని పాడు చేసుకుందనుకోండి, అల్లరి పాలైపోయిందనుకోండి, పెళ్ళి అవ్వకుండానే గర్భం వచ్చేసిందనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎంతో దుఃఖం కదా. నిన్ను చదువుకోమని పంపితే నీవు ప్రేమ దోమ అని వాడి వీడి వెనకాల ఎందుకు వెళ్ళావు అని తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తారు. చూచారా? మానవులైన మనం కూడా అంతే. నీకు కళ్ళిచ్చాను, నీవు మంచే చూడు. చెవులిచ్చాను, ఎంతో మందికి చెవుడు, నీకు చెవులు పనిచేస్తున్నాయి, నా మాటలు విను. నీకు చేతులిచ్చాను, మంచి చెయ్యి, చెడు చెయ్యకు. నీకు మెదడిచ్చాను, మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీకు గుండె ఇచ్చాను, నన్ను ప్రేమించు. నీకు కాళ్ళు ఇచ్చాను, పాపం చేయడానికి పరిగెత్తకు, నా సన్నిధికి రా. ఈ అవయవాలను నీతికి సాధనాలుగా వాడు, పాపానికి సాధనాలుగా వాడొద్దు. అయినా నీ ఇష్టమే. నీవు మంచి చేస్తే దానికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాను, నీవు చెడ్డగా బ్రతికితే దానికి కూడా పర్యవసానాలు ఉంటాయి. మరి ఆయన పైనుండి ఎందుకు చూస్తున్నాడంటే మంచి వారిని గణపరచడానికి, లేక వారికి పరలోకాన్ని ఇవ్వడానికి, చెడ్డవారిని శిక్షించడానికి ఆయన చూస్తున్నాడు. మీకు జడ్జి గారు అంటే ఎవరో తెలుసా? మ్యాజిస్ట్రేట్ అంటారు, జడ్జి గారు. సినిమాల్లో చూసుంటారు మీరు. కోట్ వేసుకొని, నల్ల కోట్ వేసుకొని పైన కూర్చొని, ఆర్డర్, వీనికి ఉరి శిక్ష వేస్తున్నాను, ఇదిగో ఇతన్ని క్షమించి విడిచిపెడుతున్నాను అంటాడు. అదే జడ్జి పని. ఒక న్యాయాధిపతి పని ఏంటంటే ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. పాపం పోలీసులు ఎవరో గిట్టని వారు ఫిర్యాదు చేసిన మూలానే కేసు పెట్టి అతన్ని జైల్లో వేశారు.
పాపం అతను ఏ నేరం తెలియదు. నేరం అతను పరీక్షించిన తర్వాత ఇతను మంచివాడే, కానీ శత్రువులు మాయోపాయముతో కేసు పెట్టారని కేసు కొట్టేసి నువ్వు వెళ్ళిపో నీ భార్య బిడ్డల దగ్గరికి అని పంపిస్తాడు. అదే జడ్జి నేరం రుజువైందనుకోండి, వాడు నిజంగా భార్యను కొట్టి చంపాడని తెలిసిందనుకోండి, వాడికి ఉరిశిక్ష వేస్తాడు. మంచి జడ్జి చేసే పని ఏంటంటే తప్పు చేసిన నేరస్తుణ్ణి శిక్షిస్తాడు, మంచివాణ్ణి క్షమిస్తాడు. అదే జడ్జి చేసే పని. సో దేవాది దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడై కూర్చొని అంత పరిపాలన చేస్తున్నాడు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆయన కళ్ళున్న దేవుడు, ఆయన గమనించేవాడు, చూచేవాడు. ఎందుకు చూస్తున్నాడంటే ప్రతిఫలాన్ని ఇవ్వడానికి. మన వీధిలో ఒక కుక్కకు పిచ్చెక్కింది అనుకోండి, అది పిచ్చెక్కి దారిని పోయే వాళ్ళందరినీ కరిచి చంపేస్తుంది అనుకోండి, మన ఊళ్ళో వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఏం చేస్తారు? అందరూ కర్రలు పట్టుకొని ఆ పిచ్చి కుక్కని చావబాది దాన్ని చంపి అవతలకు ఈడ్చేస్తారు. ఒక పిచ్చి కుక్క హాని చేస్తుంది అనుకున్నప్పుడు ఎలా చంపేస్తారో దేవుడు కూడా పైనుండి అందరినీ చూస్తున్నాడు. చూస్తాడు. ఈ వ్యక్తి మారేలా లేడు అనుకున్నప్పుడు అంతే, పెన్ తీసుకొని ఒక చుక్క పెట్టారనుకోండి, ఫుల్ స్టాప్ అని, అంటే అది జీవితం అయిపోద్ది. నేరం చేసిన వాళ్ళని పోలీసు వచ్చి ఎలా పట్టుకుపోయి జైల్లో వేస్తాడో, పరలోకమందున్న దేవుడు న్యాయకర్తగా న్యాయాధిపతిగా ఉండి పాపము చేసిన ప్రతి వారిని, ఆడేంటి మొగేంటి, ఏ కులస్తులేంటి, ఏ మతస్థులేంటి, ఏ వయసులో వాళ్ళేంటి, దేవుడు పెట్టే శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు. ఒకవేళ పోలీసు దగ్గర నుండి గోడ దూకి దాక్కొని తప్పించుకోవచ్చేమో కానీ ఒక నేరస్తుడు దేవుడి దృష్టిలో నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. దేవుడికి మనం బియ్యం ఇచ్చి, డబ్బిచ్చి, లంచం ఇచ్చి ఆయన దృష్టిలో నుండి మనం ఎప్పుడూ తప్పించుకోలేము. దేవుడికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ప్రేమ, రెండవది శిక్ష. తండ్రి బాగా చదివే కుర్రాన్ని ఎంతో ప్రేమిస్తాడు. నాయనా నీకు బండి కొనివనా, నీకు సెల్ ఫోన్ కొనివనా, నీకు మంచి బట్టలు కొనివనా, బూట్లు కొననా, నువ్వు బాగా చదువుకుంటున్నావు కదా, నాకు లేకపోయినా పర్వాలేదు నీకు ఇస్తాను అని అంటాడు. అయితే వాడు అటు ఇటు వెళ్ళి గొడవలు తెచ్చి పెడుతున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ దాచుకున్న బంగారం దొంగిలించుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసి ఇలాగ నష్టం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నాన్న కర్ర పట్టుకుంటాడు. సో నాన్నకు 2 చేతులు ఉన్నాయి, ఒకటి కుడి చెయ్యి, రెండవది ఎడమ చెయ్యి. అంటే ఒక చేతితోనేమో ప్రేమ చూపిస్తాడు, ఏం కావాలో ఇస్తాడు, మరో చేతితో దండన. మీకు తెలుసా దండన అంటే ఏంటో? కుక్క కర్రడానికి వస్తే ఏం చేస్తాడు? ఒక్కడేస్తాడు కర్ర ఇచ్చుకొని. అలాగా దేవుళ్ళో ప్రేమ ఉంటుంది, మరి న్యాయం, తప్పును సరిచేసే శిక్ష కూడా ఉంటుంది. ఒకవేళ మీరు దేవుడు అనుకోండి, మీరు వద్దులే పోనీలే అని పిచ్చి కుక్కని పోనీలే, దాన్ని చంపకూడదు పాపం జీవహింస అని వదిలేశారు, నిన్ను చంపేద్ద కుక్క. ప్రేమ ఉండాలి, శిక్ష ఖచ్చితంగా కూడా ఉండాలి. మరి దేవుడు పైన ఆకాశమందు ఉండి తన జ్ఞానము చేత అందరినీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఎన్ని ఊర్లున్నాయో ఆయనకు తెలుసు, ఎన్ని ఖండాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. ఈ భూమి ఆయన దృష్టిలో చిన్న మట్టి బిడ్డ లాంటిది. ఇంత పెద్ద భూగోళం చిన్న మట్టి బిడ్డతో సమానం. ఎందుకంటే ఇలాంటి భూగ్రహాలు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఎన్నెన్నో లక్షల కోట్లు ఉన్నాయేమో.
ఈ భూమి అనే చిన్ని గోళీ లాంటి గ్రహములో మానవులైన మనము నివసిస్తున్నాము. ఆయన మనలాంటి వాడు కాదు. మనకు ఒక తెర అడ్డుందనుకోండి, అవతల ఏం జరుగుతుందో తెలియదు కదా. మనం నడుస్తున్నప్పుడు చాలామంది కర్టన్ వేసుకుంటారు. అప్పుడు మనం చూద్దామన్నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. మానవులైన మనము ఒక గుడ్డ అడ్డుంటేనే చూడలేము. కానీ దేవుడు గొప్పతనం ఏంటంటే మనిషి హృదయ అంతరంగంలో ఏమనుకుంటున్నాడో అదంతా దేవుడికి తెలుసు. అమెరికాలో ఎవరున్నారు, వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, అదంతా దేవుడికి తెలుసు. ఒకటి చెప్తాను, ఆయన ఎందుకు చూస్తున్నాడంటే పశ్చాత్తాపపడిన పాపిని క్షమించి చేర్చుకోవడానికి, పాపం చే పిచ్చి కుక్కలా తిరిగే పాపికి శిక్ష విధించడానికి ఆయన చూస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత న్యాయవంతుడు. న్యాయం అంటే పాపాన్ని చూస్తూ ఊరుకునేవాడు కాదు. పాపమునకు తప్పక శిక్ష విధిస్తాడు. మొన్న మధ్యలో కరోనా వ్యాధి వచ్చింది. ఆ కరోనా వ్యాధి వల్ల లక్షల మంది చనిపోయారు ప్రపంచం అంతటి మీద. మనుషులకున్న డబ్బు కానీ, జ్ఞానం కానీ, అందం కానీ, పలుకుబడి కానీ ఏది వారిని కరోనా నుండి కాపాడలేకపోయింది. ఎంతోమంది గాయకులు చనిపోయారు, ఎంతోమంది ధనికులు, వైద్యులు చనిపోయారు. దానికి మందు ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. ఆ కరోనా కోసమని వ్యాక్సిన్ వేయించుకున్నాం, టీకా. ఈ మధ్య చెప్తున్నారు ఆ టీకా వల్లనే లేనిపోని రోగాలు తెచ్చిపెట్టుకున్నామట. ఇది దేవుడు పెట్టిన శిక్ష. ఇది దేవుని ఉగ్రతకు ఎవరు తాళలేరు. అయితే మానవులైన మనలను రక్షించడానికి, శిక్షను తప్పించడానికి దేవుడు ఇలాంటి మీటింగులు మనకు ఏర్పాటు చేసి దేవుని భక్తులను మన గ్రామానికి పంపి ఆయన ప్రేమను మనకు చెప్తున్నాడు. ఈరోజు ఆదికాండములోని 19వ అధ్యాయంలో ఒక గ్రామం గురించి మీకు వాక్యం చెప్తాను. చూడండి, అక్కడ 3 గ్రామాలు ఉన్నాయి. ఆ ఊళ్ళ పేర్లు చెప్తాను. సొదొమ, గొమొర్రా, సోయరు. చెప్పండి. సొదొమ, గొమొర్రా, సోయర్ అనే 3 పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ప్రజలు దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారట. అసలు వాళ్ళకి వరసవాయ ఉండదట. ఏం తినాలో ఏం తినకూడదో అనేది ఉండదట వాళ్ళకి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అనేది కూడా వాళ్ళకి అక్కర్లేదట. వాళ్ళకి ఏది తోస్తే అది చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తున్నారట వాళ్ళు. అక్కడ రాయబడి ఉన్నది ఏమనంటే వారికి దేవుని భయం అస్సలు లేదు, పాప భీతి లేదు, వ్యభిచారులుగా త్రాగుబోతులుగా జీవిస్తున్నారు. 4వ వచనం మనం చదువుకుంటే బాలురు, వృద్ధులు, ప్రజలందరూ అలానే ఉన్నారట. బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫలానే వయస్సు వాళ్ళు పాపులని చెప్పడానికి లేదు, లేక స్త్రీలందరూ పాపులు, పురుషులందరూ మంచి వాళ్ళని చెప్పడానికి లేదు. అందరూ పాపులని బైబిల్ చెప్తుంది. ఇంకా 11వ వచనంలో మనం చూస్తే వారు పిన్నలు పెద్దలు కూడా నలుదిక్కుల నుండి వచ్చేసారట పాపం చేయడానికి. ఒక ఊరిలో లారీ తిరగబడిపోయిందట. ఆ లారీ మీద నుండి బస్తాలు కింద పడిపోయినాయట. ఆ బస్తాల్లో పంచదార ఉందట. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ దొంగలైపోయారు. ప్రతి ఓడు రావడం, డబ్బా పట్టుకోవడం, పంచదార కూరేసుకోవడం, పట్టుకెళ్ళిపోవడం. ఆ డ్రైవర్ ఏమో ఆ చక్రాల కింద పడిపోయి బాబోయ్ బాబోయ్ రక్షించండి అని బాధపడుతుంటారు రోడ్డు మీద.
వీళ్ళందరూ ఒలే ఒలే పంచదార పంచదార కొనుక్కోవాలంటే ఎంత ఉంటుంది? అది 50 రూపాయలు ఉంటుందా? అక్కడ ఉచితంగా దొరుకుతుంది అని ఆడు ముసలోడు మొయ్యలేకపోయినా సరే బస్తాను ఎత్తి మీద పెట్టేసుకున్నాడు. అందరి ఇళ్లలో బస్తా 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 బస్తా. పోలీసులు వచ్చారు, ఎవరెవరు పట్టుకుపోయారు ఇవ్వండి అంటే అందరి ఇళ్లలో దొరికేసినాయట పంచదార బస్తాలు. దొరకలేదు కానీ అందరూ దొంగలే, అందరూ పాపులే. ఆ గ్రామములో ఒక నీతి, ఒక పద్ధతి, వరస వాయ లేదట. వారికి తిండి, వ్యభిచారం, దొంగతనం ఇదేనట ఆ పట్టణాల్లో ఉన్న పరిస్థితి. వాళ్ళు పోని బాలురు మంచివాళ్ళు అనుకుంటే బాలురు కూడా అలాంటి వాళ్ళేనట. వృద్ధులు, బాలురు, చిన్నలు, పెద్దలు అందరూ అలా అయిపోయారట. ఆ ఊరికి 2 వ్యక్తులు వచ్చారట, చాలా అందంగా ఉన్నారట. వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళారట. ఊరంతా చెప్పుకొని ఆ 2 బయటికి తీసుకొస్తావా తీసుకురావా, ఆ అందంగా ఉన్న ఆ వ్యక్తులతో మేము వ్యభిచరించాలి, వాళ్ళు మాకు కావాలి అని ఆ ఇల్లు చుట్టేశారట. ఆ ఇంట్లో ఉన్న చుట్టాలతో పాపం చేయడానికని. దేవుడు పైనుండి ఇదంతా చూస్తున్నాడు. వారు వచ్చి అంటున్నారు, తలుపు కొట్టి, ఓ లోతు, మీ ఇంటికి ఎవరో వచ్చారు, చాలా అందంగా ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకురా, మేము వాళ్ళతో పాపం చేయాలి అని అందరూ ఇంటి చుట్టూ మూగిపోయి పాపం అతన్ని కొట్టడానికి వచ్చారట. భక్తుడు 9వ వచనంలో అంటున్నాడు, తప్పు తప్పు, మనం ఇప్పటికే పాపులనే ముద్ర మన ఊరి మీద ఉంది, అందరూ దొంగలే అనే ముద్ర ఉంది, వరుస వాయిల్ లేకుండా పాపం చేసి కుటుంబాల్ని పాడు చేసుకుంటున్నారని మరి ఊరికి చెడ్డ పేరుంది, అలాంటి పని చేయకండి, వద్దు వద్దు అని చెప్పినా నువ్వెవడవరా మాకు వద్దని చెప్పడానికి అని అవతలకి పో అని చెప్పి అతనికి బాగా కీడు చేస్తామని దొమ్మిగా అతని మీద పడి తలుపులు బద్దలు కొట్టేశారట. అయితే ఆ ఇంటికి వచ్చిన వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు, దేవదూతలట. ఎవరు చెప్పండి? అయితే దేవదూతలు ఆ లోతు అనే అతని లోపలికి తీసుకొని తలుపు వేసి వారందరినీ గుడ్డివారుగా మార్చేశాడు. అప్పుడు వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోయి ఎటెల్లాలో తెలియక తచ్చాడుతున్నారట. అప్పుడు భక్తులు ఏం చేశారంటే అతన్ని ఆహ్వానించిన ఆ లోతు అనే అతన్ని ఆ దొడ్డి వైపు నుండి అలా బయటికి తీసుకెళ్ళిపోయి ఆ దేశం మీద అగ్ని కుమ్మరించారట దేవుడు. చెప్పాను కదా, పిచ్చి కుక్కను ఎవరన్నా చూస్తూ ఊరుకుంటారా? కర్రతో కొట్టి చంపేసినట్టు పాపము చేస్తూ ఉంటే తప్పు 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 అని చెప్తారు. వాళ్ళు వినకుండా అదే ఫలంగా వాడు పాపములో కొనసాగుతూ ఉంటే శిక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తప్పక వారిని శిక్షిస్తాడు. వాళ్ళు ఊరంతా వచ్చి వాళ్ళను బలత్కరించబోయారట. 15వ వచనంలో దోషాల వల్ల శిక్షలో ఉన్నారు. దేవుడు వారి గురించి చెప్తున్నాడు. 18వ అధ్యాయం 20వ వచనంలో వారి పాపము బహుభారముగా ఉన్నదని చెప్పాడు. అందుకనే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు 18:24లో ఆ స్థలాన్ని నాశనము చేయాలని దేవుడు అనుకున్నాడట. దేవుడు నిజంగా న్యాయవంతుడైతే పాపాన్ని చూస్తూ ఊరుకోకూడదు. ఆయన నిజంగా న్యాయవంతుడైతే పాపానికి శిక్ష విధించాలి. అందుకని 19వ అధ్యాయం 13వ వచనంలో దేవదూతలను పంపాడు వారిని నాశనం చేయడానికి. 14వ వచనం చదువుకుంటే ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు అని లోతు వారికి సువార్త చెప్పాడు. అయితే వారు ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. పాస్టర్ గారంటే హేళన, వాక్యం అంటే హేళన, దేవుని కూటం అంటే హేళన, నీతి మాటలు చెబుతుంటే హేళన. రారు, వినరు, అక్కర్లేదు. కానీ వాళ్ళెవరో రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారనుకోండి, వాళ్ళను చూడటానికి పొలోమని ఊరంతా వచ్చేసారట. నీతి మాటలు వినడానికి వారికి ఖాళీ ఉండదు. కానీ
చెడ్డవి చూడటానికి, చెడ్డ పనులు చేయడానికి, లారీ తిరగబడిపోయిందట, పెట్రోల్ కారిపోతుందట, దాన్ని తోడేసుకోవడానికి జనమందరూ పొలోమని వెళ్ళిపోతా ఉన్నారు. చూసారా, దేవుడు చెవులిచ్చింది చెడ్డ మాటలు వినడానికి కాదు, మెదడిచ్చింది చెడుగు ఆలోచించడానికి కాదు, మంచి ఆలోచించడానికే. భక్తుడు వెళ్ళి, అయ్యలారా పాపం కట్టుకోకండి, చెడ్డ పని చేయకండి, పొరుగువాని భార్య వైపు చూడకండి, మీకున్న దాంతో తృప్తిగా ఉండండి. పొరుగువాని కొబ్బరి చెట్టులోంచి కొబ్బరికాయ పడిపోతే ఆ పనికి మారిన 15 రూపాయలు 10 రూపాయలు కొబ్బరికాయ గురించి కక్కుర్తి పడకండి. దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వారిది ఆశించొద్దు, నీతిగా ఉండండి అంటుంటే వాళ్ళు ఎగతాళి చేశారట. చెప్పేవల ఎల్లు, నీతిగా ఎవడుండగలడు, ఎవడున్నాడు చెప్పు అని అనేవారే గాని, నిజమే కదా, దేవుడనే ఆయన ఒక ఆయన పైన ఉన్నాడు, పాపం చేసిన మూలానే శిక్ష పెడతాడు, ఆయన దృష్టిలోంచి ఎవరు తప్పించుకోలేము అనే భయము ఎవరికి లేకుండా అయిపోయిందట. ఇక 24వ వచనము 25వ వచనం చూస్తే, దేవునికి కోపం వచ్చి వర్షం కురిపించవలసిన స్థానములో ఆయన గంధకాలతో అగ్నిని కురిపించాడట. ఏం కురిపించాడు? సాధారణంగా ఏమొస్తుంది? వర్షం వస్తుంది మనకి పైనుండి. కానీ దేవుని కోపము వల్ల వర్షం బదులు ఆయన అగ్ని కురిపించాడట. అంతే, ఎప్పుడైతే అగ్ని కురిసిందో వారు, వారి పశువులు, వారి ఇళ్ళు, వారి మొక్కలు అన్ని కాలి భస్మము అయిపోయిందట. చూచారా ఎంత ఘోరమైన పరిస్థితో. దేవునికి కోపం తెప్పిస్తే మనం ఒక క్షణం కూడా ఈ లోకములో జీవించలేము. అయితే దేవుడు ప్రేమగలవాడు గనుక ఆయన శిక్షించే ముందు ఆయన తప్పక హెచ్చరిక చేస్తాడు. చూసారా, రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా, ఆ స్పీడ్ బ్రేకరు అంత దూరంలో ఉందనుకోండి, ఇక్కడ బోర్డు ఉంటుంది, జాగ్రత్త, స్లో చేయి కొంచెం బండి, అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావేంటి, ముందు నీ స్పీడ్ని ఆపే ఈ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, జాగ్రత్త అని బోర్డు ఉంటుంది. వాడు బోర్డు చూడకుండా వాడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ ఎత్తుగా ఉన్న దగ్గర ఆపాలి కదా, స్లోగా వెళ్ళాలి కదా. అయితే చూడకుండా వెళ్ళిపోవడం వల్ల దబేల్ని అంత ఎత్తు ఎగిరి కింద పడ్డాడు, అంతే, వెన్నుపూస ఇరిగిపోయింది, పడిపోయాడు. అలాగే అంటున్నాడు. వెన్నుపూసే కదా మనకు ఆధారం, అదేమన్నా అయిందంటే ఇక మాట ఉండదు, ఇక ఎత్తేయడమే. అందరు అన్నారు, రే అక్కడ బోర్డు చూస్తుంటే ఈ బాధలు నీకు తప్పును కదా, చదువుకో, చూసుకో, ప్రమాదం ఉందని తెలుసుకో, మెలకువ పడు, ప్రాణాన్ని రక్షించుకో అని చెప్తున్నాడు. నేను ఎవరి మాట వినను, భార్య చెప్పిన మాట వినను, పెద్దలు చెప్పిన మాట వినను, ఇష్టం వచ్చినంత తాగేస్తాను, నా డబ్బు నా ఇష్టం, ఎవరు కనబడితే వాళ్ళు కూడా వెళ్ళిపోతానంతే, నేను నా ఇష్టం, ఎవరు అనడానికి వీల్లేదు. అలాంటి విచ్చలవిడి జీవితం అతన్ని త్వరగా చంపేస్తుంది. దేవుడు కూడా అతన్ని పట్టుకొని అతని ఆత్మను అగ్నిగుండములో పడవేస్తాడు. అయితే ఆయన ప్రేమగల తండ్రి. ఎవరు చెప్పండి? ఆయన బిడ్డ చెడిపోతుంటే ఏ తండ్రి అయినా పోతే పో అనుకుంటాడా? అనుకోడు. వాడు ఎలాగైనా మారాలని కోరుతాడు. బైబిల్లో అబ్రహాం అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి దేవుడంటే ఎంతో ప్రేమ, ఎంతో భక్తి. దేవుడు చెప్పిందంతా చేసేవాడు. వాళ్ళ బంధువు ఒకడు అదిగో ఆ పాపపు పట్టణములో నివసిస్తున్నాడట. అతని పేరు లోతు. అతనికి ఒక భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అప్పుడు అబ్రహాము దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఓ గొప్ప దేవా, నన్ను మార్చావు, నన్ను రక్షించుకున్నావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, పాపిని నీతిమంతునిగా నన్ను మార్చావు, శిక్ష లేకుండా చేశావు. అయితే
నా చుట్టూ ఒకడు సొదొమ గుమర్రా పట్టణములో ఉన్నాడు, దయచేసి ఆ పాపులతో పాటు అతన్ని నశింప చేయకుండా కాపాడవా అని ప్రార్థన చేశాడు. మనమేమంటాం? పొలం కలిసి వచ్చేలాగా చెయ్యి, రోగం పోయేలా చెయ్యి, ఆస్తి పెరిగిపోయేలా చెయ్యి, నేను చేసే పాపం ఎవరికి కనబడకుండా చెయ్యి, నేనేమో ఇంకో అంతస్తు వేయాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేస్తాం. అలాంటి కాదు మనం దేవుణ్ణి అడగాల్సింది. నా బిడ్డను రక్షించు, నా భర్తను మార్చు, నా భార్యకున్న పెంకితనాన్ని పోగొట్టు అని ఇలాంటి ప్రార్థనలు చేస్తే దేవుడు మన మొర్ర విని మనకు మేలు చేస్తాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు ప్రార్థన చేసావు కదా, నేను వెళ్ళి అతన్ని రక్షిస్తాను అనుకున్నాడు. ఆ పట్టణస్థుల పాపాన్ని బట్టి వర్షం బదులు అగ్ని కురిపించి వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ అబ్రహామా, నీవు ప్రార్థన చేస్తున్నావు గనుక నేను వాళ్ళకి సువార్త చెప్తాను, పాస్టర్ గారిని పంపిస్తాను, 2 దూతల్ని పంపిస్తాను, వాక్యం బోధిస్తాను. ఒకవేళ వారి జీవితాన్ని మార్చుకొని చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపపడి నన్ను క్షమాపణ వేడుకుంటే వాళ్ళను నశింపచేయక వాళ్ళను క్షమించి రక్షిస్తాను అని అన్నాడు. అని దేవుడు 2 దూతల్ని సొదొమ గుమర్రా పట్టణానికి పంపాడు. ఎంత ప్రేమో చూడండి. ఏ బిడ్డ నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు. దెబ్బ కొడతాడు. ఎందుకు? వాడు చచ్చిపోవాలని కాదు, వాడు మారాలనే ఉద్దేశంతో కొడతాడు. అయితే వాళ్ళిద్దరూ ఆ పట్టణంలో నడుచుకుంటూ వెళ్ళారు. సాయంత్రం పూట అందరూ చూస్తున్నారు, భలే అందంగా ఉన్నారు వీళ్ళు, వీళ్ళతో వ్యభిచరిస్తే భలే ఉంటుంది, వీళ్ళు పొరుగురోళ్ళ ఉన్నారు, వీళ్ళని ఏం చేసినా అడిగే దిక్కు లేదు, ఏమైనా సరే వీళ్ళని పాడు చేయాలి, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోవాలి, మనూరు మన ఇష్టం, ఎవడేమనుకుంటే ఏంటి అనుకొని వాళ్ళు అలా గమనిస్తున్నారు. అయితే అబ్రహాము లోతు అనే అతని గురించి ప్రార్థన చేశాడు కదా. లోతు పరుగు పరుగునే వెళ్ళి, అయ్యా అయ్యా, మీరు దేవుని సేవకుల్లా ఉన్నారు, ఈ ఊరు మంచిది కాదు, చీకటి పడిపోయింది, ఎక్కడికి వెళ్తారు, మీరు ఏ చెట్టు కింద పుట్ట కింద పడుకున్నారో మిమ్మల్ని చంపేస్తారు వీళ్ళు, దయచేసి మా ఇంటికి రండి, మీరు దేవుని సేవకుల్లా ఉన్నారు, దేవుని సువార్త మాకు చెప్పండి అని బతిమలాడి ఆ 2 సేవకులను ఆ లోతు అని ఆయన తన ఇంట్లోకి తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని ఊరంతా చూస్తున్నారు. ఒరే ఒరే, అందంగా ఉన్న 2 దూతలు పలాని లోతు అని అతని ఇంటికి వెళ్ళారు, అతడు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తట, అందుకనే మంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏమైనా సరే అతన్ని మనం కొట్టైనా సరే వాళ్ళిద్దరిని బయటకు లాగేయాలని వాళ్ళు చూస్తున్నారు. అయితే వారు తలుపు కొట్టారు. ఎవరు? మేము వచ్చాం, తలుపు తెయ్ అని అన్నారు. ఆయన లోతు తలుపు తెరిచి చూడగానే వారు దొమ్మిగా వచ్చేసి, మీ ఇంటికి వచ్చిన చుట్టాలను బయటకు రమ్మను, ఎవరా వ్యక్తులు, ఎవరు, వాళ్ళతో మేము వ్యభిచారం చేయాలి, బయట రమ్మను అని ఎంత దొమ్మిగా వచ్చేసి తలుపులు బద్దలు కొట్టేసేలాగా రౌడీలా మీద పడిపోయారు. ఎంత ఘోరంగా ఉందో, పాపం ఎలా విస్తరించిందో చూడండి. అడిగేవాడు ఎవరు లేడు అనుకుని అలా చేస్తున్నారు. అయితే ఏమైందంటే 10వ వచనం మనం చదువుకుంటే, ఆ వచ్చిన దేవదూతలు చేతులు చాచి ఏం చేశారట చదవండి, ఆ శత్రువుల బారి నుండి ఆ లోతును లోపలికి తీసుకున్నారు, తలుపేశారు. ఆ భక్తుల్ని లోపల తీసుకుని ఏం చేశారు? తలుపేశారు. వేసుకునే వాళ్ళందరినీ గుడ్డివారిగా, దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు, భూకంపం రప్పించగలడు, కరోనా రప్పించగలడు, కరోనా ఆపగలడు, భూమి కదలకుండా చేయగలడు, కదిలేసేలా కూడా ఏమైనా చేయగలడు ఆయన. ఆయన ఇష్టం ఉంటేనే మనం 2వ శ్వాస పీల్చగలుగుతాం. అయితే దొడ్డివైపు నుండి ఆయనను ఆయన భార్యను 2 బిడ్డల్ని చేయి పట్టుకొని
వారిని అలాగ ఊరు చివరికి తీసుకెళ్ళిపోయాడు. వచ్చేయండి, ఇక్కడ ఉండొద్దు మనం. ఈ పట్టణం మీదకి దేవుడు అగ్ని గంధకాలు కుమ్మరింపనై ఉన్నాడు. మనం కానీ ఇక్కడ ఉన్నామా వీళ్ళతో పాటు మనం కాలిపోతాం అని వాళ్ళను పట్టుకొని, వాళ్ళు ఇంకా సర్దుకుంటున్నారు. వస్తామాగు, బంగారం అక్కడ తాకట్టెట్టం తెచ్చుకొని వస్తామాగు, వాళ్ళు వడ్డీకి ఇచ్చాను వాళ్ళు ఇవ్వలేదు, ఇది సర్దుకొని వస్తాం, మంది బట్టలు సర్దుకొని, ఈ మధ్య కొనుక్కున్నాను పట్టుచీర తెచ్చుకొని, ఆగు సరుకులన్నీ మూట కట్టుకొని అని తచ్చాడుతుంది లోతు భార్య. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని వారిని బయటకు లాక్కొని వెళ్ళిపోయారు. వెనక్కి చూడొద్దు, పారిపోండి. చూడండి 17వ వచనంలో, ప్రాణము దక్కించుకోండి, పారిపోండి, వెనక్కి చూడకండి అని హెచ్చరించాడు. దేవుని ప్రేమ ఇది. 18-19 వచనాల్లో ఒక మాట ఉంది, దేవుని కటాక్షము వారి మీదకు వచ్చిందట. ఏమొచ్చింది? దేవుని కృప, దేవుని కనికరము, కటాక్షము వారి మీదకు వచ్చిన మూలానే దేవుడు వారుండే ప్రదేశానికి 2 దేవదూతలను పంపి వారిని అగ్నిలో కాలిపోకుండా వారిని బయటకు తీశాడు. అది దేవుని ప్రేమ. ఏ తండ్రి బిడ్డ నశించిపోతే చూస్తూ ఊరుకుంటాడా? ఒక అబ్బాయట ఊర్లో ఎవరిదో బండి దొంగిలించి దాన్ని తాకట్టు పెట్టేశాడట. వెంటనే ఎవరో చూచి పలానవాడు మీ బండి పట్టుకుపోయాడని చెప్పారట. వెంటనే 3 రోజుల్లో వాడిని వెతికి పట్టేసి కరెంట్ స్తంభానికి కట్టేశారు. కట్టేసి తల దెబ్బ వేసేస్తున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పెద్దలందరూ అన్నారట, 30,000 వాడికి తప్పు వేశాం, ఇంకెప్పుడు చేయకుండా ఉంటాడని. 30,000 కట్టకపోతే వాడిని కేసు పెట్టి జైల్లో వేయించేస్తాం అన్నారట. వాడు రక్తాలు కారుతూ ఆ కరెంట్ స్తంభానికి కట్టేసి దెబ్బలు తిని అయ్యో 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 అన్నారట. వాళ్ళ నాన్నకి కౌరెళ్ళింది. ఇదిగో మీ అబ్బాయి చేసిన తప్పుడు వల్ల అందరూ చేత కొట్టేశారు, స్తంభానికి కట్టేశారు, 30,000 చెల్లిస్తేనే వదులుతారు, లేకపోతే కేసు పెట్టి పోలీసులకు వాళ్ళు కూడా కొట్టేస్తారు, చచ్చిపోతాడు మీ అబ్బాయి అని అనగానే వాళ్ళ నాన్న ఎంతో భయంతో వచ్చి ఆ చిన్న తాటేకిల్లు తాకట్టు పెట్టేసి 30,000కి, ఇల్లు లేకపోయినా పర్వాలేదు నా బిడ్డను బతికించుకోవాలి, అయ్యో ఇలాడైపోయేంట్రా పిల్లోడా అనుకొని ఆ తాకట్టు పెట్టిన డబ్బుతో ఆ 30,000 అక్కడ కట్టి ఆ తాడు ఇప్పి ఆ పిల్లోడిని ఇంటికి వాడు తప్పు చేశాడు, కానీ తండ్రి చత్తే చావని అన్నాడా? అనలేదు. బిడ్డ, సొంత బిడ్డ కనుక ఉన్న ఇల్లు పోయినా పర్వాలేదు తాకట్లు అని అప్పుడుకప్పుడు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ అబ్బాయిని అక్కడి నుంచి విడిపించుకెళ్ళాడు. ఎరా ఇదేం పనిరా, నన్ను అడిగితే నీకు ఇద్దును కదరా, ఎందుకు ఇలాంటి దొంగతనం చేసావు, ఎందుకు బండి తాకట్టు పెట్టావు, చూడు ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను ఏమంటున్నారు, వాళ్ళందరూ తల దెబ్బ వేస్తారు చంపేయడానికి, కానీ నేను తండ్రిని కనుక నిన్ను రక్షించుకున్నాను. తండ్రి ప్రేమను మీరు తెలుసుకుంటారని ఈ మాట మీతో చెప్పాను. మనందరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనందరం పాపులమే, కానీ పాపం వల్ల వచ్చే శిక్షను పొందడం దేవుని చిత్తం కాదు. కానీ మన జీవితాన్ని మార్చుకొని నీతిమంతులుగా మారి తండ్రి అయిన దేవునికి సంతోషాన్ని ఇవ్వాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకనే 21వ వచనంలో వారి మనవిని ఆయన అంగీకరించాడు. మమ్మల్ని తప్పించుకొని అదిగో సోయర్ అనే గ్రామంలోకి వెళ్ళి దాక్కుంటాం, మమ్మల్ని అక్కడ దాక్కొని మా మీద అగ్ని పడకుండా చూడు అని అనగానే, సరే ఈ విషయంలో మీ మనవి నేను వింటున్నానని చెప్పి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. 29వ వచనంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. ఆ పట్టణములో ఉన్న వారందరూ తగులాడిపోయారు, బూడిదైపోయారు. కానీ ఆ లోతు అనే అతన్ని, అతని భార్యను, అతని 2 కుమార్తెలను దేవుడు రక్షించాడు. అయిపోయింది ఈ స్టోరీ అంతా. కానీ నేను ముగించే ముందు
మనం ఏం చేయాలో అనే దాన్ని మీకు చెప్తాను, సరేనా? అది చెప్పుకొని ముగించుకుందాము. చూడండి 18వ అధ్యాయము 28వ వచనంలో అబ్రహాము భక్తుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు పాపులే, నీ శిక్ష పొందకుండా చెయ్యి, వారిని క్షమించు అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా మీ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో టీవీలో వాక్యం వింటున్నారే, మీరు రక్షణ పొందాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేయడం వల్ల దేవుడికి కనికరం కలుగుద్ది. మరి మీ పిల్లలు రక్షణ పొందాలని మీరు ప్రార్థన చేయొద్దా? మీ భర్త రక్షణ పొందాలని ప్రార్థన చేయొద్దా? మీ తల్లిదండ్రులు రక్షణ పొందాలని ప్రార్థన చేయొద్దా? అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. తన్ను వెదకువారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. నీ హృదయంలో ఆశ ఉండాలి, నేను నా కుటుంబము రక్షణ పొందాలని. తర్వాత 19వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు సువార్త చెప్పడానికి 2 దూతల్ని పంపాడు ఆ ఊరికి. అయితే ఆ భక్తుడు వెళ్ళి, అయ్యా మా ఇంట్లోకి రండి అని వారు భక్తులను చేర్చుకున్నారు. వాళ్ళందరూ భక్తులకు కీడు చేయడానికి చూశారు, కానీ లోతు మాత్రం భక్తులను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఎవరైతే దేవుని సేవకులను చేర్చుకుంటారో, వారు చెప్పే వాక్యాన్ని వింటారో, దేవుడు వారిని రక్షిస్తాడు. ఏం చేస్తాడు? మాకు పాస్టర్ గారు వద్దు, మాకు దేవుడు వద్దు, మాకు ఈ నీతి వాక్యాలు వద్దు, మాకు పొట్ట నిండే మార్గం ఉంది, మాకు అవేమొద్దేళ్ళు అన్నారు అనుకోండి, దేవుడిచ్చే ప్రేమను మనం పోగొట్టుకుంటాం. సో మనం రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని భక్తులను దేవుడు పంపినప్పుడు వారిని చేర్చుకొని వారు చెప్పే వాక్యమును వినాలి. 14వ వచనంలో లోతు వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ఏం చెప్పాడు చూడండి. తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడట లోతు. ఏమని? లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. అందరు చెప్పండి నాతో, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఆ భక్తుడు అన్నాడు, లెండి, ఈ పాపములో ఉండొద్దు, అబద్ధములో ఉండొద్దు, త్రాగుడులో ఉండొద్దు, వ్యభిచారములో ఉండొద్దు, చీకట్లో ఉండొద్దు, అజ్ఞానములో ఉండొద్దు, లేవండి, ఈ పరిస్థితులను విడిచిపెట్టి రండి అని చెబుతుంటే వాళ్ళందరూ ఎగతాళి చేశారట. తర్వాత 16వ వచనంలో వారు తడువు చేస్తుంటే భక్తులు వారి చేతులు పట్టుకొని వెలుపలకి తీసుకొచ్చారు. వాళ్ళు తడవు చేశారట. ఇందాక చెప్పానే, ఆగాగు, వాళ్ళు డబ్బులు ఇవాళ తీసుకొని, అరే కాలిపోయేలా ఉందంటే నీవు డబ్బుల కోసం ఎక్కడికి వెళ్తావు? నీ జీవితం సగం పైన అయ్యేపోయింది, ఇంకెందుకు ఏదో సంపాదించాలి, ఏదో ఆనందపడాలని ఎందుకుంటావు నీవు? త్వరగా వచ్చేసే, లోకానికి అంతం రానై ఉన్నది, సంపాదించడానికి ఇక సమయం లేదు. లోకములో ఏదో తాగి ఏదో సంపాదించి ఆనందించడానికి అవకాశాలు లేవు. లోకానికి అంతం ముంచుకొస్తుంది. దేవుడు పాపులకు శిక్ష విధించనై ఉన్నాడు. త్వరగా వచ్చేయండి, ఇప్పుడు వద్దవి, బట్టలు సర్దుకునే టైం కాదు ఇది, వచ్చేయండి వచ్చేయండి అంటుంటే ఇదిగో వస్తాను అదిగో వస్తానని వాళ్ళు ఎంతసేపు అయినా రారే. ఓ మూటలు కడుతున్నారు, ఓ కౌర్లు కడుతున్నారు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్నాం, ఆ అల్లుడు కూడా వస్తాడేమో అని వెళ్ళాడు. వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట. ఈలోగా కంగారు, టైం అయిపోతుంది, కురిసేస్తుంది ఉగ్రత. అల్లుడు అన్నాడు, వెళ్ళరా బాబా మా అంగారు, వర్షం కురవడం విన్నాను కానీ అగ్ని కురవడం నేను ఎప్పుడు, అగ్ని కురుతుందట, నేనట మా అంగారు కూడా వెళ్ళిపోవాలట, వెళ్ళారు లేలా చెప్పొచ్చావు అని ఆ భక్తుడు వాక్యం చెప్తుంటే హేళన చేశారట. చూసారు, ఈ రోజుల్లో కూడా అమ్మా దేవుణ్ణి నమ్ముకోమ్మా, ఎందుకు ఆ భయం, ఎందుకమ్మా వ్యర్థమైన వాటిని పట్టుకుంటావు, అబద్ధం ఆడొద్దమ్మా, పొరుగువారిది ఆశించొద్దమ్మా, నీతిగా ఉండండి అమ్మా, పాపం చేయొద్దమ్మా అని చెప్తుంటే హేళనగా ఉంది లోకంలో. ఈ మతం వాళ్ళు వచ్చేసారు అనుకున్నాడు, మతమా ఇది, అబద్ధం ఆడొద్దు అన్న మతమా?
నీ పొరుగువాని భార్యతో పాపం చేయడానికి ప్రయత్నం చేయొద్దన్న మతమా ఇది? మంచి మార్గం. దేవుడు ఏమన్నాడంటే పాపము విడిచిపెట్టి నీతిగా ఉండండి అన్నాడు. ఎందుకంటే పాపం చేస్తే నరకంలో పడతాం, నీతిగా ఉంటే మోక్షంలోకి వెళతాం, పరలోకానికి వెళతాం. అదే దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదు. వినకపోగా ఎగతాళి చేశారట. ఇంతకీ మీరు సమ్మతిస్తారా లేకపోతే ఎగతాళి చేస్తారా? మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నావా? లేకపోతే గుండు కొట్టించుకోమంటున్నావా? లేకపోతే మీ ఆస్తి అంతా అమ్మేసి గుడి కట్టించమంటున్నావా? మీ డబ్బు దేవుడికి అక్కర్లేదు. మీరు మారితే చాలు. అది మీకే మేలు, మాకు కాదు. నేను మారాను, నాకు మేలు. మీరు మారితే మీరు ఇప్పుడు ఎవరు మాత్రలు వేసుకుంటే వాళ్ళకు రోగం తగ్గుద్దా లేదా డాక్టర్కి తగ్గుద్దా? డాక్టర్లు ఈ మందు వేసుకో అన్నాడు, మరి నువ్వు వేసుకుంటేనే నీ రోగం పోతుంది. డాక్టర్ చెప్పినట్టు చేయాలా? అలాగే దేవుడు చెప్పినట్లు నువ్వు నేను మన ఊరోళ్ళందరూ చేస్తే మనకి మేలు. నేను రాను అన్నాడు అనుకో, రాకపోతే నీకు నష్టం, దేవుడికి కాదు, భక్తులకు కాదు. ఆ లోతు వెళ్ళి అల్లుడు గారు మొన్నే కదా నిశ్చితార్థం అయింది, వచ్చేయండి తగులాడిపోద్దాటి ఇదంతా అంటుంటే, వెళ్ళవయా తగులాడతాను, మీ పిల్ల కాకపోతే ఇంకో పిల్లని చేసుకుంటాను, నువ్వు కావాలంటే వెళ్ళిపో అని అన్నారట. ప్లీజ్ అన్నా సరే హే అని అన్నాడట. నీకు మెంటలు వచ్చిందట్రా, దేవుడు అన్నావు, నీకెవరు ఎర్రెక్కిందా? వెళ్ళిపోతాడు ముసుగులు వేసుకొని బైబిల్ పట్టుకొని అని జనం ఎగతాళి చేశారట. ముందుంది ముసలి పండగ. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఆ రోజు గుర్తొస్తాయి. అయ్యో ఆనాడు సొదొమ గొమొర్రాకు దేవుడు దూతల్ని పంపి వాక్యం చెప్పినట్టు పాస్టర్ గారిని పంపి సువార్త బోధించాడు. మేము కూడా ఎగతాళి చేశాం, గనుకనే ఆ శిక్ష ఇక్కడ పొందుతున్నాం అనుకుంటాం. దేవుడు ప్రేమ గలవాడు, మనల్ని రక్షించడానికి పిలుస్తున్నాడు. తడవు చేయక మనం బయటకు వచ్చేయాలి. చేతులు ఇది అందిస్తున్నాడు, రా అని. అప్పుడు భక్తుల చేతులు పట్టుకొని మనం పాపములో నుండి, కులమత ఆచారాల్లో నుండి, అజ్ఞానంలో నుండి, లోక భ్రమల్లో నుండి మనం బయటకు వచ్చేయాలి. జాగ్రత్త, మీరు పాపములోనే ఉంటే నశించిపోతారు. అబద్ధములోనే ఉంటే పాపానికి శిక్ష ఉంది. ఒకవేళ పెద్ద మనుషుల నుండి తప్పించుకోవచ్చేమో కానీ, పాస్టర్ గారికి కనబడకుండా ఒకవేళ తప్పించుకోవచ్చేమో కానీ, దేవుడు అందరినీ చూస్తూ ఉంటాడు, పైనుండి గమనిస్తున్నాడు. ఎగతాళి చేయొద్దు, హేళన చేయొద్దు. ఆయన మాట విని మనం భక్తులతో దేవుని భక్తిలోకి వచ్చేయాలి. 17వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? పారిపో, వెనక్కి చూడొద్దు. ఒక గెంతు ఆదివారం మందిరంలోనూ మరో గెంతు లోకంలో చేయొద్దు. వెనుకంజ వేయొద్దు. నువ్వు వద్దనుకున్న దాన్ని మళ్ళా చేయొద్దు. ఆ కుక్క వాంతి చేసుకుంటుందట, ఒక వీధి తిరిగి మళ్ళా వాంతినే తింటదట. అలా అనుకున్న పాపాన్ని మళ్ళా చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. భక్తి జీవితం అంటే ఒక్కసారి మనము పాపమును వద్దనుకొని బయటకు వచ్చాక మరెన్నడూ కుక్క వాంతికి తిరిగినట్టు ఎప్పుడు అలా మనం వెనుకంజ వేయకూడదు. ఆఖరి మాట ఒకటి ఉంది, చదివి ముగిస్తాను. 22, 23 వచనాల్లో ఏముందంటే, అక్కడ సోయరు అని ఒక ఊరుంది, చిన్ని ఊరు. ఆ సోయరు దగ్గరికి వెళ్ళి తలదాచుకో అని చెప్పాడు. ఆ సోయరు దేవుని మందిరానికి గుర్తు. నీవు సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి సోయరు వంటి దేవుని మందిరాన్ని నీవు ఆశ్రయిస్తే నీవు క్షేమంగా ఉంటావు. లోకమంతా జల ప్రళయంతో నశించిపోతుంటే నోవహు ఆయన కుటుంబము సభ్యులందరూ ఓడలో ఉన్న మూలన వారు జల ప్రళయంలో కొట్టుకుపోకుండా వారు కాపాడబడ్డారు. ఈ రాత్రి సమయంలో దేవుడు మిమ్మలను ఆహ్వానిస్తున్నాడు. నీవు కులమత ఆచారాలని, లోక భ్రమలను విడిచిపెట్టి దేవునిలోకి వస్తావా? యేసుక్రీస్తు తన చేతులు ఇలాగా చాచి సిలువలో నిన్ను రమ్మని పిలుస్తున్నాడు.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ అబద్ధ జీవితం నీకు మంచిది కాదు. నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. తన రక్తమంతా మన కొరకు చిందించి మనల్ని నశించిపోవడం ఇష్టం లేక రక్షించడానికి రమ్మని పిలుస్తున్నాడు. మరి నీవు దేవుని సన్నిధిలోకి, భక్తిలోకి వస్తావా? లేక వాళ్ళందరూ సాకులు చెప్పినట్టు, హేళన చేసినట్లు నీవు చేస్తావా? ఇదిగో సోయర్ అనే చిన్న గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళి దాక్కో. అక్కడ ఉంటే నేను ఊరిని నేను తగలబెట్టను, నువ్వు క్షేమంగా ఉంటావు అక్కడికి వెళ్ళని. యేసుక్రీస్తే ఆ సోయరు, యేసుక్రీస్తే ఆ దాగుకొనే ప్రదేశం, దేవుని మందిరమే ఆ సోయరు. నీవు నీ పాపాన్ని, నీ భ్రమల్ని, నీ అవివేకాన్ని, ఛేదస్థాన్ని విడిచిపెట్టి దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఆయన భక్తిలోకి వద్దాం. దేవుడు మనలను శిక్ష నుంచి తప్పించడం మాత్రమే కాదు, ఆయన ఉండే ఆ నిత్య రాజ్యములోనికి మనల్ని అందరినీ చేర్చుకుంటాడు. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు
మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.